హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి బొబ్బట్లు చేసుకోవడానికి శనగపప్పును 5 to 6 hours పాటు నానబెట్టుకొని కుక్కర్లో వేసి 6 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. పప్పు ఇలా మెత్తగా ఉడికాక చల్లారాక మిక్సర్ జార్లో వేసి ఇలా పప్పును మొత్తం మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో బెల్లం వేసి కొద్దిగా వాటర్ పోసి బెల్లాన్ని మొత్తం కరిగించుకోవాలి. పూర్ణం అనేది ఈ విధంగా చేసుకుంటే 5 to 6 days వరకు నిల్వ ఉంటుంది. మనకు కావలసినప్పుడు పిండిని కలుపుకొని భక్ష్యాలు చేసుకోవచ్చు. బెల్లం ఇలా పూర్తిగా కరిగాక ఇప్పుడు మనం రుబ్బుకున్న పప్పును ఇందులో వేసి మొత్తం కలుపుకోవాలి. పప్పు అనేది బెల్లం పాకంలో మొత్తము కలిసిపోవాలి. పప్పు బెల్లం కలిపి గట్టిగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇలాచి పౌడర్ని ఇందులో వేసుకోవాలి. కన్సిస్టెన్సీ ఈ విధంగా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చల్లారాక గట్టిగా అవుతుంది. ఇప్పుడు మైదా పిండిలో కొద్దిగా సాల్ట్ వేసి మెత్తగా కలుపుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసి ఇలా కలిపి పక్కన ఉంచుకోవాలి. ఈ పిండి ఎంత నానితే అంత బాగా బొబ్బట్లు వస్తాయి. ఇలా మైదా పిండిని తీసుకొని పూర్ణాన్ని మధ్యలో ఉంచి ఇలా ఉండలాగా చేసుకోవాలి. ఆయిల్ కవర్ మీద పూర్ణం ఉండని ఇలా పెట్టుకొని కొద్దిగా ఆయిల్ రాసి పైన ఒక కవర్ పెట్టి మొత్తం బొబ్బట్టును ఇలా మనకు కావలసిన మందంలో చేసుకోవాలి. ఈ బొబ్బట్టును పెనం మీద వేసి అటు ఇటు కాల్చుకోవాలి. ఇదే విధంగా అన్ని బొబ్బట్లను చేసుకోవాలి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి.